హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలోని స్మృతి విస్మృతి మీద అడిగేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. గతంలో నేర్చుకున్న దాన్ని పునఃస్మరణ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోవడమే విస్మృతి అన్నది ఎవరు? గతంలో నేర్చుకున్న దాన్ని పునఃస్మరణ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోవడమే విస్మృతి అన్నది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, నార్మన్ ఎన్ మన్. నార్మన్ ఎన్ మన్. క్వశ్చన్ నెంబర్ 2. టాచిస్టోస్కోప్ అనేది దేనికి సంబంధించినది? టాచిస్టోస్కోప్ అనేది దేనికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, ప్రయోగశాలలో అక్షరాల స్మృతి విస్మృతిని కొలిచే పరికరం. ప్రయోగశాలలో అక్షరాల స్మృతి విస్మృతిని కొలిచే పరికరం. టాచిస్టోస్కోప్ అనేది ప్రయోగశాలలో అక్షరాల యొక్క స్మృతి విస్మృతిని కొలవడానికి యూజ్ చేసే పరికరం. క్వశ్చన్ నెంబర్ 3. జంతువులలో నిరక్షరాస్యులలో ధారణను కనుక్కోవడానికి ఉపయోగించే పద్ధతి ఏది? జంతువులలో నిరక్షరాస్యులలో ధారణను కనుక్కోవడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, అశాబ్దిక పునఃస్మరణ. అశాబ్దిక పునఃస్మరణ. పొదుపు గణన సూత్రం అంటే ఏమిటి? పొదుపు గణన సూత్రం అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు డివైడెడ్ బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు డివైడెడ్ బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. విలంచిత ప్రతిచర్య పరీక్షించడానికి ఉపయోగపడే పరికరం ఏది? విలంచిత ప్రతిచర్య పరీక్షించడానికి ఉపయోగపడే పరికరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, హంటర్ విలంబిత పరికరం. హంటర్ విలంబిత పరికరం. డెజావు అనగా ఏమిటి? డెజావు అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, ప్రస్తుతం చూస్తున్నది ఇంతకు ముందే చూసినట్లు అనిపించడం. ప్రస్తుతం చూస్తున్నది ఇంతకు ముందే చూసినట్లు అనిపించడం. డెజావు అనగా ప్రస్తుతం చూస్తున్న దాన్ని ఇంతకు ముందు ఎప్పుడో చూస్తున్నట్లు అనిపించడం. విస్మృతి విషయంలో మనిషి మెదడును దేనితో పోల్చవచ్చు? విస్మృతి విషయంలో మనిషి మెదడును దేనితో పోల్చవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, టేప్ రికార్డర్. టేప్ రికార్డర్. విస్మృతి విషయంలో మనిషి మెదడును టేప్ రికార్డర్తో పోల్చవచ్చు. చిన్ననాటి స్నేహితుల్ని చూడగానే బాల్యంలోని సంఘటనలు గుర్తుకు రావడాన్ని ఏమంటారు? చిన్ననాటి స్నేహితుల్ని చూడగానే బాల్యంలోని సంఘటనలు గుర్తుకు రావడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, నిష్కృతియాత్మక స్మృతి. నిష్కృతియాత్మక స్మృతి. ఒక విద్యార్థి 40 సార్లు ప్రయత్నించి నేర్చుకున్న విషయాన్ని తర్వాత కొంతకాలానికి 30 యత్నంలోని నేర్చుకుంటే అతని పొదుపు గణన ఎంత? ఒక విద్యార్థి 40 సార్లు ప్రయత్నించి నేర్చుకున్న విషయాన్ని తర్వాత కొంతకాలానికి 30 యత్నాలలోనే నేర్చుకుంటే అతని పొదుపు గణన ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, 25%. 25%. బాగా తెలిసిన విషయం గుర్తుకు వచ్చినట్లు అనిపిస్తూ రాకపోవడాన్ని ఏమంటారు? బాగా తెలిసిన విషయం గుర్తుకు వచ్చినట్లు అనిపిస్తూ రాకపోవడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్
ఆప్షన్ బి టిఓటి. టిఓటి. కింది వాటిలో సరైనది ఏది? కింది వాటిలో సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. ఒక రోజులో 66% విస్మృతి కలుగును. ఒక రోజులో 66% విస్మృతి కలుగును. ఒక రంగంలో నేర్చుకున్న విషయం వేరొక రంగంలో తేలికగా నేర్చుకునేందుకు ఉపయోగపడితే అది ఏ రకమైన అభ్యసన బదలాయింపు? ఒక రంగంలో నేర్చుకున్న విషయం వేరొక రంగంలో తేలికగా నేర్చుకునేందుకు ఉపయోగపడితే అది ఏ రకమైన అభ్యసన బదలాయింపు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తంగా కావడాన్ని అభ్యసన బదలాయింపు అంటారు అని అన్నది ఎవరు? ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తంగా కావడాన్ని అభ్యసన బదలాయింపు అంటారు అని అన్నది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి గారెట్. గారెట్. ఒక కృత్యంలోని నైపుణ్యాలు మరో కృత్య అభ్యసనకు అవరోధమైతే దాన్ని ఏమంటారు? ఒక కృత్యంలోని నైపుణ్యాలు మరో కృత్య అభ్యసనకు అవరోధమైతే దాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి ప్రతికూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపు. ఒక కృత్యంలోని నైపుణ్యం మరొక కృత్యం అభ్యసనంను సులభపరచడం కానీ ఆటంకపరచడం కానీ చేయకపోతే అది దేనికి సంబంధించినది? ఒక కృత్యంలోని నైపుణ్యం మరొక కృత్యం అభ్యసనంను సులభపరచడం కానీ ఆటంకపరచడం కానీ చేయకపోతే అది దేనికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు. శరీరంలో ఒకవైపు పొందిన నైపుణ్యం అదే వైపు వేరొక చోట ఉపయోగపడటం ఏ బదలాయింపు? శరీరంలో ఒకవైపు పొందిన నైపుణ్యం అదే వైపు వేరొక చోట ఉపయోగపడటం ఏ బదలాయింపు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఏకపార్శ్వ. ఏకపార్శ్వ. స్మృతిపై పరిశోధనలు చేసిన వారు ఎవరు? స్మృతిపై పరిశోధనలు చేసిన వారు ఎవరు? స్మృతిపై పరిశోధనలు చేసిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఎబ్బింగ్హౌస్. ఎబ్బింగ్హౌస్. స్మృతి కారకాలు ఏవి? స్మృతి కారకాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి అన్ని. స్మృతి కారకాలు వచ్చేసి పునఃస్మరణ, ధారణ, గుర్తింపు. ఈ అన్నిటినీ కలిపి స్మృతి కారకాలు అని అంటారు. పునఃస్మరణకు సన్నిహితత్వం ఏది? పునఃస్మరణకు సన్నిహితత్వం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి అనవసరం. అనవసరం. బడి అనగానే ఉపాధ్యాయులు, తరగతి గది, తోటి విద్యార్థులు జ్ఞప్తికి రావడం ఇది ఏ రకమైన స్మృతి? బడి అనగానే ఉపాధ్యాయులు, తరగతి గది, తోటి విద్యార్థులు జ్ఞప్తికి రావడం ఇది ఏ రకమైన స్మృతి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ సంసర్గ స్మృతి. సంసర్గ స్మృతి. ఎర్ర గులాబీని చూస్తే నెహ్రూ గుర్తుకు రావడం ఇది ఏ రకమైన స్మృతి? ఎర్ర గులాబీని చూస్తే నెహ్రూ గుర్తుకు రావడాన్ని ఏ రకమైన స్మృతి అని అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి సూక్ష్మీకృత సంకేతాల స్మృతి. సూక్ష్మీకృత సంకేతాల స్మృతి. ఎర్ర గులాబీని చూడగానే నెహ్రూ గుర్తుకు రావడాన్ని సూక్ష్మీకృత సంకేతాల స్మృతి అని కూడా అంటారు. సిగార్ను చూస్తే చర్చిల్ గుర్తుకు రావడాన్ని ఏమంటారు? సిగార్ను చూస్తే చర్చిల్ గుర్తుకు రావడం ఇది ఏ రకమైన స్మృతి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్
ఆప్షన్ ఏ సూక్ష్మీకృత సంకేతాల స్మృతి. సూక్ష్మీకృత సంకేతాల స్మృతి. వ్యక్తి విరామ సమయంలో హాయిగా విశ్రాంతి తీసుకున్నప్పుడు గత స్మృతులు ఎలాంటి ప్రయత్నం చేయకనే మనసుకు వస్తాయి. ఇది ఏ రకమైన పునఃస్మరణ? వ్యక్తి విరామ సమయంలో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గత స్మృతులు ఎలాంటి ప్రయత్నం చేయకనే మనసుకు వస్తాయి. ఇది ఏ రకమైన పునఃస్మరణ? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ స్వచ్ఛంద పునఃస్మరణ. స్వచ్ఛంద పునఃస్మరణ. స్మృతి చిహ్నాలు తయారగుటకు సూత్రం ముఖ్యం. స్మృతి చిహ్నాలు తయారగుటకు ఏ సూత్రం ముఖ్యం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి సంవర్గ సూత్రం. సంవర్గ సూత్రం. స్మృతి చిహ్నాలు తయారగుటకు సంవర్గ సూత్రం చాలా ముఖ్యమైనది. అభ్యసనలో పొదుపునకు ఈ పద్ధతి తోడ్పడుతుంది. అభ్యసనలో పొదుపునకు ఏ పద్ధతి తోడ్పడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి పునరభ్యసన పద్ధతి. పునరభ్యసన పద్ధతి. అభ్యసనలో పొదుపునకు పునరభ్యసన పద్ధతి తోడ్పడుతుంది. కొత్తగా అభ్యసించిన విషయాలు గతంలో అభ్యసించిన వాటిని అడ్డుకున్న అన్నది ఏ అవరోధం? కొత్తగా అభ్యసించిన విషయాలు గతంలో అభ్యసించిన వాటిని అడ్డుకున్నది ఏ అవరోధం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ పురోగమన అవరోధం. పురోగమన అవరోధం. సమస్య పరిష్కారానికి వ్యక్తిలో అంతర్గతంగా జరిగే మానసిక ప్రవర్తన ఆలోచన అన్నది ఎవరు? సమస్య పరిష్కారానికి వ్యక్తిలో అంతర్గతంగా జరిగే మానసిక ప్రవర్తన ఆలోచన అన్నది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ మొహసిన్. మొహసిన్. స్మృతి వెనువెంటనే ఉండేది ఏమిటి? స్మృతి వెనువెంటనే ఉండేది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి విస్మృతి. స్మృతికి వెనువెంటనే ఉండేది విస్మృతి. ఎకో బాబల్ స్టేజ్ అనగా ఏమిటి? ఎకో బాబల్ స్టేజ్ అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి అర్థరహితమైన ముద్దు మాటల స్థాయి. అంటే తడబడు మాటల స్థాయి. అర్థరహితమైన ముద్దు మాటలు స్థాయి అంటే తడుగుడు మాటల స్థాయి అని అర్థం. ఎబ్బింగ్ హౌస్ రాసిన గ్రంథం ఏమిటి? ఎబ్బింగ్ హౌస్ రాసిన గ్రంథం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఆన్ మెమరీ. ఆన్ మెమరీ.